తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ ముందు వెళ్తున్న మరో లారీని ఓవర్టేక్ చేయబోయింది. కానీ అదుపు తప్పి ముందున్న వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక లారీ బ్రిడ్జ్ పై నుంచి కింద పడిపోయింది. రెండు లారీల మధ్య చిక్కుకుని మరో రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాదానికి కారణమైన లారీలో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరో 20 మంది లారీ కింద చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. మంటల్లో లారీ మొత్తం దగ్ధమైంది. ఒక కారు నామరూపాలు లేకుండా నుజ్జునుజ్జైంది. ప్రమాదం ధర్మపురి జిల్లాలోని జాతీయ రహదారిపై ఆలియావ్ బ్రిడ్జ్ పై జరిగింది. వెంటనే సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కార్తీక్ అప్డేట్స్ అందిస్తారు. కార్తీక్, రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిందా? రైట్ సారీ, తమిళనాడులో కొద్దిసేపటి క్రితమే ఈ దారుణమైనటువంటి రోడ్డు ప్రమాదం అనేది చోటు చేసుకుంది. అయితే ధర్మపూర్ జిల్లా తొప్పూరు హైవే సమీపంలో ఉన్నటువంటి రెండు బ్రిడ్జిలు అనేది ఉంటాయి. అత్యంత జాగ్రత్తగా వెళ్లాల్సినటువంటి మలుపుగా కూడా చెప్తూ ఉంటారు. అలాంటి మలుపులు అత్యంత వేగంగా కూడా ఒక లారీ అనేది వెనక నుంచి ముందరున్నటువంటి ఒక లారీని ఢీకొట్టింది. దాని తర్వాత మధ్యలో ఉన్నటువంటి రెండు కార్లతో పాటు ముందరున్నటువంటి లారీ కూడా దెబ్బతింది. ఈ ఘటనలో ఒకదానికొకటి ఢీకొనడంతో మొత్తం 3 లారీలు 3 కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడం కూడా జరిగింది. దీంతో ఒక లారీ బ్రిడ్జ్ పై నుంచి ఏకంగా కిందకి పడిపోవడం కూడా జరిగింది. ఒక్కసారిగా వచ్చినటువంటి విపురవల కారణంగా మొత్తం ఒక లారీతో పాటు 2 కార్లు పూర్తిగా దగ్నమైనటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే కారులో ఉన్నటువంటి వారితో పాటు ఏదైతే లారీలో ఉన్నటువంటి ముగ్గురు సజీవ దహనమైనట్టుగా కూడా అధికారులు ఇప్పటికే గుర్తించారు. వారి మృతదేహాలను కూడా వెలికి తీశారు. అయితే ఇంకా కూడా లారీ కింద కావచ్చు, ఏదైతే కార్లు లోపల కావచ్చు, దాదాపు 20 మంది వరకు కూడా ఉంటారని చెప్పి మాత్రం అధికారులు భావిస్తూ ఉన్నారు. ఈ మేరకు రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే మంటలను అయితే ఆర్పడం కూడా జరిగింది. అయితే హెవీ ట్రాఫిక్ అనేది కూడా ఏర్పడింది. దాదాపు 3-4 కిలోమీటర్లకు పైగా కూడా ట్రాఫిక్ ఉండడం కారణంగా ఫైర్ ఇంజన్లు వెళ్లలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల కూడా చాలా వరకు నష్టం సంభవించినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తూ ఉన్నారు. ఇప్పటికైతే మంటలు అయితే పూర్తి స్థాయిలో ఫైర్ సిబ్బంది అయితే అదుపులోకి తీసుకుని రావడం కూడా జరిగింది. అయితే కింద ఉన్నటువంటి వారిని రెస్క్యూ చేసే ప్రయత్నం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అధికారులు చేస్తున్నారు. అయితే వెనక నుంచి వస్తున్నటువంటి లారీ డ్రైవర్ ఉన్నటువంటి మలుపును గుర్తించకుండా అత్యంత వేగంగా రావడం కారణంగానే ఈ ఘటన జరిగినట్టుగా కూడా మనకు ఎన్టీవీ స్క్రీన్ మీద సీసీటీవీ ఫుటేజ్ లో మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. పోలీసులు కూడా ప్రాథమికంగా అదే గుర్తించడం కూడా జరిగింది. కార్తీక్, బ్రిడ్జ్ వెడల్పు కూడా చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ట్రాఫిక్ కి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? ఇప్పటికీ కూడా దాదాపు 2 కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ అనేది నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఒకవైపు మాత్రమే ఏదైతే ట్రాఫిక్ అనేది కూడా అనుమతిస్తూ ఉన్నారు. కనీసం ఫైర్ ఇంజిన్ వెళ్లలేనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడింది అనుకోవాలి. అందువల్లే ప్రాణనష్టం అనేది కూడా మరింత పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి అనుమానాలు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అత్యంత రద్దీగా ఉన్నటువంటి హైవేగా కూడా ధర్మపురి సంబంధించినటువంటి తొప్పూరు ఈ యొక్క హైవే జాతీయ రహదారిగా కూడా చెప్పుకోవచ్చు. ఈ సమయంలోనే అత్యంత కీలకమైనటువంటి మలుపు ఉంటుంది. ఆ మలుపు దగ్గరే లారీ డ్రైవర్ వేగంగా రావడం కారణంగానే ఈ ఘటన జరగడంతో ఒకసారిగా ఇటు తమిళనాడు ధర్మపురి జిల్లా నుంచి సేలం మీదుగా తమిళనాడు వచ్చేటువంటి చెన్నైకి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా గంటల తరబడి ఇప్పుడు ఈ ప్రస్తుతానికి కూడా జాతీయ రహదారిగా మీదే ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికిప్పుడే ట్రాఫిక్ అనేది కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. మంటలు అయితే ఆర్పడం కూడా జరిగింది. అయితే కింద ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంటి, వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసే ప్రయత్నాలు అయితే మొదట ప్రియారిటీ అనేది కూడా అధికారులు. రైట్ కార్తీక్. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ ముందు వెళ్తున్న మరో లారీని ఓవర్టేక్ చేయబోయింది. కానీ అదుపు తప్పి ముందున్న వాహనాలను ఢీకొట్టింది. దానికి సంబంధించిన దృశ్యాలు ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ ఘటనలో ఒక లారీ బ్రిడ్జ్ పై నుంచి కింద పడిపోయింది. రెండు లారీల మధ్య చిక్కుకుని మరో 2 కార్లు నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాదానికి కారణమైన లారీలో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరో 20 మంది లారీ కింద చిక్కుకునుండొచ్చని భావిస్తున్నారు. మంటల్లో లారీ మొత్తం దగ్ధమైంది. ఒక కారు నామరూపాలు లేకుండా నుజ్జునుజ్జైంది.
ఈ ఘోర ప్రమాదం ధర్మపురి జిల్లా తొప్పూరు ఘాట్ రోడ్లో జరిగింది. వెంటనే సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.